ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, ఇప్పుడు చెప్పబోయే అమ్మవారి అద్భుతమైన మంత్రం 21 రోజులు వరుసగా మీరు చెప్పుకున్న పక్షంలో మీ ఎలాంటి కోరికైనా సరే తప్పకుండా తీరుతుందండి. ఇక ఆ అమ్మవారి మంత్రం ఏంటి, ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి, నియమాలు ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అలాగే మన వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఎన్నో కోరికలు అనేవి అమ్మ ముందు పెడుతూ ఉంటామండి. అమ్మవారి కోరికలన్నీ తీర్చడానికి మనవంతు మనం భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ ఉంటాం. మనల్ని ఆపదలో రక్షించే ఈ కలికాలంలో వారాహి అమ్మ ఎప్పుడు కూడా ముందుంటుంది. అమ్మవారి పేరు అనేది తలుచుకుంటే తప్పకుండా మనకున్న సమస్య అనేది తొలగిపోతుంది. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా వారాహి అమ్మవారు రక్షిస్తారు. అలాంటి అద్భుతమైన ఇప్పుడు మంత్రం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి. మనం ఎలాంటి సమస్య నుంచైనా బయటపడడానికి, లేదా చాలామంది ప్రభుత్వ ఉద్యోగం లేక బాధపడుతూ ఉంటారు. అంటే ప్రభుత్వ ఉద్యోగం అనే కాకుండా మంచిగా వాళ్ళకి చదువుకు తగ్గట్టుగా జాబ్ రాకుండా వెతుకుతూ ఇంకా ఏది కూడా మాకు సెట్ అవ్వలేదని బాధపడే వాళ్ళు కూడా ఈ యొక్క మంత్రాన్ని మీరు పఠించిన పక్షంలో 21 రోజుల్లోనే మీకు మంచి ఫలితం అనేది ఉంటుందండి. ఎన్నో రోజుల నుంచి 1.5 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి వెతుకుతూ ఉన్నాం, సరైన ఉద్యోగం దొరకలేదు అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు 21 రోజులు కంటిన్యూగా నేను చెప్పుకొని చూడండి. తప్పకుండా మీకు మంచి ఉద్యోగం అనేది వస్తుంది. ఉద్యోగం అనే కాదు, ఎలాంటి సమస్య నుంచి అయినా బయటపడతారు. అలా మీకు ఎక్కువ రోజుల నుంచి తీరని కోరిక కూడా తప్పకుండా తీరుతుంది. ఇక ఆ మంత్రం చెప్పడానికి మనకు నియమాలు అనేది ఖచ్చితంగా ఉంటుందండి. తప్పకుండా స్నానం చేశాక మీరు చక్కగా పరిశుభ్రంగా ఉన్నప్పుడే చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఎలాగా మేము పనులు చేసుకోవాలి, జాబులకి వెళ్ళాలి, అలాగే 21 రోజులు నాన్ వెజ్ తినకుండా ఉండాలా అనే ఒక అనుమానం కూడా ఉంటుందండి. అప్పుడు ఏం చేయాలంటే, ఉదయాన్నే లేవగానే మీరు స్నానం చేశాక టక్కన మీరు ఈ యొక్క 21 డేస్ వరుసగా మీరు చెప్పుకోవాల్సిన మంత్రాన్ని ఫస్ట్ మీరు చెప్పేసుకొని తర్వాత మీ పనులు అనేవి మీరు చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసి చూడండి, తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఒకవేళ పూజ రూమ్లోనే కూర్చొని మీరు చెప్పుకోవాలా అంటే అలా ఏం కాదండి, మీకు ఆఫీసుల్లోనే చెప్పుకోవచ్చు. పూజ రూమ్లో వీలైతే పూజ రూమ్లో పూజ చేసి చెప్పుకోండి, లేదా మీకు బయట ఎక్కడైనా ఆఫీసులకు వెళ్ళిన దగ్గర కొంచెం సమయం ఉంది అనుకున్నప్పుడు కూడా తప్పకుండా చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఎన్నిసార్లు చెప్పుకోవాలి ఈ మంత్రం అంటే 24 సార్లు అనేది ఈ మంత్రం అనేది చెప్పుకోండి. ఇంకా మాకు సమయం ఉంది, మేము చెప్పుకోగలం, భక్తితో మేము అమ్మవారిని ప్రార్థిస్తాం అనుకున్నప్పుడు 108 సార్లు అనేది కూడా చెప్పుకోవచ్చు అనమాట. మీరు కౌంటింగ్ కోసం ముడి శనగలు కానీ, డైమండ్ కలకండ కానీ అలాంటివి మీరు ఎన్నిసార్లు పఠించాలో అన్నీ తీసుకొని లెక్క కోసం అనేది కరెక్ట్గా మీరు అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. లేదు మేము వేర్లతో చేసుకుంటామంటే వేర్లతో కూడా లెక్కించుకోవచ్చు. మీరు చక్కగా కూర్చొని మనస్ఫూర్తిగా అమ్మని మనసులో తలుచుకొని మీ కోరిక అనేది సంకల్పం అనేది చేసుకొని తర్వాత చదువుకోండి. తప్పకుండా మీ సంకల్పాన్ని మనసులో నిలుపుకున్న తర్వాత ఈ మంత్రం చదివిన పక్షంలో ఆ కోరిక అనేది తప్పకుండా తీరుతుందండి. నెరవేరకుండా పోయే సమస్య లేదన్నమాట. మీరు ఏదైనా ఎక్కడైనా పరిస్థితిలో ఇరుక్కో ఉన్న, సమస్యల్లో ప్రాబ్లమ్స్లో ఇరుక్కో ఉన్నా కూడా ఎలాంటి బాధింపు లేకుండా ఆ సమస్య నుంచి బయటపడే దారి అమ్మ అనేది కల్పిస్తుంది. ఇక ఏంటి ఆ అద్భుతమైన మంత్రం ఏంటి, మనం కంటిన్యూగా 21 రోజులు చెప్పుకోవాల్సిన మంత్రం లూం వారాహి లూం ఉన్మాద భైరవి రక్షమాం స్వాహ. లూం వారాహి లూం ఉన్మాద భైరవి రక్షమాం స్వాహ. ఈ మంత్రాన్ని మీరు 24 సార్లైనా లేదా 108 సార్లైనా చెప్పుకొని చూడండి. కంటిన్యూగా 21 సార్లు అనేది చెప్పుకోండి. అయ్యో లేడీస్కి మధ్యలో పీరియడ్స్ టైం వస్తే ఎలా అనుకున్న వాళ్ళు ఏంటంటే ఆ 4 రోజులు స్కిప్ చేసి తర్వాత మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ఒకవేళ మాకు అదంతా ఏం లేదండి, కంటిన్యూగా మేము చెప్పుకుంటామంటే పీరియడ్స్ టైం అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసుకొని కంటిన్యూగా 21 రోజులు అని చెప్పుకోండి. తప్పకుండా ఈ లోపల మీకు మంచి ఫలితం అనేది ఉంటుందంటే మీ కోరికలు తీరే మార్గం అనేది మీకు ఏర్పడుతుంది. మీ సమస్యల నుంచి బయటపడే ఒక దారి అనేది కూడా మీకు దొరుకుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ ఈ యొక్క మంత్రం ఆరంభించడానికి ఏదైనా సరైన డేస్ ఉందా, సరైన ఒక రోజులో ఈ రోజుల్లోనే
ఆరంభించాలా అట్లాగేం లేదండి. ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీరు ఈ వీడియో చూస్తున్నారో ఆ తర్వాత రోజు నుంచి ఆ రోజు నుంచో తప్పకుండా పాటించండి. ఎందువల్లంటే మనకు ప్రతి ఒక్క రోజు కూడా ముఖ్యమైనదే కాబట్టి ఆ రోజు నుంచే కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. పూజ చేయలేకపోయినా ఇది మంత్రం అనేది పూజ గదిలో కాకుండా మీకు ఎప్పుడు సమయం ఉన్నా అప్పుడు చెప్పుకోవచ్చు. ఒకవేళ ఆఫీసులో టైం లేదు, ఊరికి వెళ్ళారు, ఊర్లో ఏదో ఒక సమయంలో అనేది చెప్పుకోవచ్చు. మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకొని మంత్రం చెప్పుకోండి, మంచి ఫలితాన్ని పొందండి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీకు అందరికి ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహిమాత.